చిన్నప్పుడు మనం మంచం మీద, సోఫా మీద, ఫ్లోర్ పైన, బస్‌లో ఎక్కడ పడితే అక్కడ పడుకోగానే 5 మినిట్స్‌లో నిద్రొచ్చేసేది కదా! కానీ పెద్దయ్యాక స్పెషల్ మ్యాట్రెసెస్ ఉన్నా, ఏసీ ఉన్నా, మంచి స్లీపింగ్ యాంబియన్స్ ఉన్నా సరిగ్గా నిద్ర పట్టదు. ఎందుకలా? ఎందుకంటే స్లీప్ ప్యాటర్న్ అనేది ఏజ్‌తో చేంజ్ అయిపోతుంది. ఈరోజు వాటి డీటెయిల్స్ ఏంటో మనం తెలుసుకుందాం. పసిపిల్లలు అంటే న్యూబార్న్స్ రోజుకి 16 గంటలు పడుకొనే ఉంటారు. వాళ్ళ స్లీప్ అనేది ఫేజెస్‌లో జరుగుతుంది. అంటే ఒక 1 అవర్, 1 ½ అవర్ పడుకుంటే ఒక 40 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ మేల్కొని ఉండడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ లేవడం పాలీఫేజిక్ స్లీప్ అంటాము. 3-5 ఇయర్స్ వచ్చేసరికి స్లీప్ అనేది 10 అవర్స్‌కి పడిపోతుంది. అంటే రోజుకి 10 గంటల వరకు పడుకుంటారు. బైఫేజిక్ స్లీప్ ఉంటుంది. అంటే మధ్యాహ్నం కాసేపు, నైట్ కాసేపు పడుకుంటారు. 6-12 ఇయర్స్ ఉన్న స్కూల్ ఏజ్డ్ పిల్లలకి కూడా 9-12 గంటల నిద్ర అవసరం. పెద్దవాళ్ళకి 7-8 గంటల స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్. బట్ 65 ఇయర్స్ దాటిన వాళ్ళల్లో స్లీప్ అనేది 6-7 అవర్స్ మాత్రమే ఉంటుంది. వీరిలో లైట్ స్టేజ్ స్లీప్ చాలా ఎక్కువగా ఉంటుంది. డీప్ స్లీప్ తగ్గిపోతుంది. ప్లస్ ఎక్కువ సార్లు మెళకువ వచ్చేస్తూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మెళకువ వచ్చేయడం, క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గిపోవడం లాంటివి జరగచ్చు. ఇదంతా ఫిజియోలాజికల్ ప్రాసెస్ అండి. ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. ఇది అంటే ఏదన్నా డిజార్డర్ ఉండడం వల్ల వచ్చేది కాదు. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ గైడ్లైన్స్ ప్రకారం డైలీ బేసిస్ మీద 7 గంటల కంటే తక్కువ నిద్రపోయే వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిల్లో డయాబెటీస్, బ్రెయిన్ హార్ట్ స్ట్రోక్స్, వర్క్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం, డిప్రెషన్, యాంగ్జైటీ వంటివి రావడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, యాక్సిడెంట్స్ తగ్గడం ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి. సో కనీసం 7-8 hours of sleep is very, very important in our lives. For more interesting updates, stay tuned to our channel. This is Dr. Evangeline Blessy from Rejoice Neurocare signing off.